హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రంగా ప్రసన్న కుమారిని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మటన్ గ్రేవీ చేశానండి. ఎలా చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మటన్ అయితే తీసుకున్నాను. వాటర్ పోసి బాగా వాష్ చేసి గిన్నెలు అయితే పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కదా, చాలా ఫ్రెష్గా ఉంది. చాలా లేత మటన్ అండి. మటన్ కూడా చాలా బాగా ఉడికింది. మీరు చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇక్కడ పసుపు, అల్లం పేస్టు, కారం అయితే తీసుకొని కుక్కర్లో అయితే మటన్ వేసి అవన్నీ వేసేసి వాటర్ పోసి కొంచెం కరివేపాకు అయితే వేసి పెట్టేశాను అనమాట. విజిల్ 3-4 విజిల్స్ రానిచ్చిన తర్వాత అయితే పెట్టేశానండి. ఆనియన్స్, కరివేపాకు అయితే వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అయితే చూడండి అల్లం పేస్ట్ వేస్తున్నా. బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కర్రీ అయితే బాగా కుదిరిందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? అల్లం పేస్ట్ అయితే వేసేసాను. చూడండి బాగా వేగాలన్నమాట. పచ్చి వాసన అంతా పోవాలి. చూడండి బాగా వేగుతున్నాయి కదా. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాగా మగ్గిన తర్వాత అయితే టమాటాలు అయితే వేసారండి. ఒక ఆనియన్ టమాటా తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను, అంతేనండి. చూడండి ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేశాను. చూడండి ఉప్పు అయితే వేసాను. మీరు వేసుకోండి, మీకు టేస్ట్ తగ్గంత మీరు వేసుకోండి. నా టేస్ట్ సరిపడి నేను వేస్తున్నాను అనమాట. ఇక్కడ కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. చూడండి బాగా ఫ్రై అవుతుంది, ఇంకా ఫ్రై అవ్వాలి. ఆ టమాటాలన్నీ స్మాష్ అయిపోవాలన్నమాట. స్మాష్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ అయితే వేసేసానండి. చూడండి ఆ వాటరే వేయండి, ఎక్స్ట్రా వాటర్ ఏం వేసుకోబాకండి. ఇంకంటే ఇక్కడ నేను ఏంది పసుపుగా ఉంది అనుకుంటారేమో, ఇంకా నేను కారం యాడ్ చేయలేదు. కారం అయితే వేసాను. మటన్ మసాలా ఇంట్లో చేసింది అయితే వేసాను. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నప్పుడు, ఓకేనా? చూడండి థిక్ గ్రేవీగా, ఇంకా గ్రేవీ రావాలని చెప్పి చూపిస్తున్నాను మీకు. ఇంకా అవ్వలేదు, దగ్గరకు వచ్చేసింది అనమాట. బాగుంది మటన్ అయితే, చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సింపుల్ రెసిపీస్ అండి, సింపుల్గా చేసి చూపిస్తున్నాను మీకు. హడావిడిగా లేకుండా సింపుల్గా అయిపోతాడు చూపిస్తున్నాను కదా. మీరేమంటారో కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్ అండి.